మేడం, బొంబాయి నుంచి కొరియర్ వచ్చింది. నా కూతురికి కలర్ అంటే చాలా ఇష్టం. దాని బర్త్డేకి ఆర్డర్ ఇచ్చాం. అంతా అయిపోయాక వచ్చింది. జ్యోతి గారు, మీరేం బాధపడకండి. తనకేం కాదు, నేనున్నాను కదా. నువ్వున్నావా? ఆవిడ కష్ట సుఖాలు చూసుకోవడానికి నువ్వున్నప్పుడు మేమెందుకు ఇక్కడ? మాకు టికెట్ వేసి వెళ్ళిపోతాం. ఓదార్చున్నానండి. మిస్టర్, అరే, ఈ బిజినెస్ నాది, ఈ కేసు నాది. స్టాండ్ అప్, స్టాండ్ అప్ అయితే గెట్ అవుట్, గెట్ అవుట్. నీకు సెపరేట్ గా బొట్టు పెట్టి చెప్పాలా? జ్యోతి, రాత్రి నీ కల్లోకి వచ్చాను, నువ్వు కనపడలా. రాత్రి నేను నిద్రపోలేదు. ఓ, కిడ్నాపర్ల గురించి ఏమైనా తెలిసిందా? లేదే. వాళ్ళు నీకేమైనా ఫోన్ చేశారా? వాళ్ళే అనుకుంటా. నేను చెప్పింది గుర్తుందిగా? బీ కేర్ఫుల్. ఏం చెప్పలేదే. బీ కేర్ఫుల్ అని చెప్పాను కదా. అది నాకు తెలుసులే. హలో, అమౌంట్ రెడీ అయిందా? ముందు నా కూతురు ఎలా ఉందో చెప్పు. రే, నా కూతురు అమాయకురాలరా, ఇండీసెంట్ రా. ఇండీసెంట్ కాదు, ఇన్నోసెంట్. అదే ఇన్నోసెంట్ రా. ఏం జ్యోతి, ఆ పొట్టోడు అక్కడే ఉన్నాడా? పొట్టోడా? ఆడు మాట్లాడేది నా గురించేనా? ఇంకెవరు? మీరే. రాయ్, నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసురా? రమ్మి, బయటపడ్డావా? బట్ట అంటే నువ్వేనా? ఎస్, 100% నేనే. పసిపిల్లల దగ్గర లాలీపాప్ లాక్కునే ఫేసు నువ్వును. అవును, నాకు తెలియక అడుగుతాను. యుఎస్ లో 5 లక్షలు ఇన్సూరెన్స్ క్యాంప్ చేసి ఉంటావు కదరా ఎద్దవ్వా. నా గురించి ఈ ఇన్ఫర్మేషన్ నీకెలా తెలుసురా? నీ గ్రీన్ కార్డ్ నంబర్ నుంచి అండర్వేర్ సైజ్ దాకా అన్ని తెలుసురా. అవును, మన ఫేస్బుక్ లో పిక్ కూడా పెట్టావు కదరా? ఓ, అరే అది నా ఫోటో కాదురా, ఫేక్ ఫోటోరా. సర్లే కానీ జ్యోతి, ఆ పొట్టోడు సంగతి మనకి ఎందుకు? కానీ అమౌంట్ రెడీ అయిందా? 10 కోట్లు ఇంట్లో పెట్టుకోం కదా, ఆటో స్టేషన్ నుంచి రావాలి. ఆటో స్టేషన్ కాదు, అవుట్ ఆఫ్ స్టేషన్. అదేలే, అంత డబ్బు ఇప్పుడు కుదరదు, కొంచెం టైం పట్టుద్ది. ఐస్ క్రీమ్ 3 గార్డ్ తో కలిసి పిచ్చేసాలేసావు అనుకో, నీ కూతురు లైఫ్ మీడియా స్టఫ్ అయిపోద్ది. ఉంటా. మిస్టర్ ఏసీపీ, శృతి సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేయండి, ఇమిడియట్. నిన్నటి నుంచి మా వాళ్ళు అదే పని మీద ఉన్నారు. పాపం ఐడియా మీకు ఇప్పుడు వచ్చినట్టుంది. ప్రతివాడు కౌంటర్ అవటం మొదలు పెడితే పని చేయటం కష్టం. డూ వాట్ ఐ సే, ట్రేస్ అవుట్. సార్, ఫోన్ ట్రేస్ అవుట్ అయింది. ట్రేస్ అవుట్ అయిందా? ఏంటే, ఏం చెప్పావు నువ్వు? మా వాడు 2 రోజుల నుంచి కింద మీద పడి ట్రేస్ అవుట్ చేస్తున్నానని చెప్పావు కదా. ఇప్పుడు నేను చెప్తే కానీ ట్రేస్ అవుట్ అవ్వలేదు. వెరీ జిట్. మాదాపూర్ టవర్ సార్. మాదాపూర్ టవరా? మాదాపూర్ టవరా? ఆఫీస్ అయ్యండి, ఆఫీస్ అయ్యండి. ఎందుకండి? ఎందుకంటే అక్కడ టవర్ సరిగ్గా వర్క్ చేయట్లేదు. టవర్ తో మనకేం పని అండి? టవర్ తో మనకేంటంటే అక్కడ ప్రాబ్లం. మీకేం తెలుసు? ప్రాబ్లం అంటే నాకు కాదు, వాడికి ప్రాబ్లం. సార్, ఆల్మోస్ట్ దొరికిపోయింది సార్. ఆపని చెప్తున్నాడు కదయ్యా. నేను వస్తాను. ఎక్కడికి? ఇది కూడా చెప్పాలా? రేస్ అవుట్ అవుతుంటే వీడికి వచ్చపడుతుందేంటి? ఏమయ్యా, చెక్ చేయి. సార్, ఆల్మోస్ట్ ఇంకో 20 సెకండ్స్ లో దొరికిపోతుంది సార్. చూడు చూడు త్వరగా. ఫోన్ రింగ్ అవుతుంటే ఎక్కడేంటి? 4 లెగ్ పీస్ లో మనం రెగ్యులర్ గా ఆర్డర్ చేసే చికెన్ 65 అండ్ 2 చికెన్ బిర్యానీ రాసుకో. వెయ్, లైన్ లో ఉండరా, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. అంబో పుట్టాడు. హలో సార్. ఎక్కడ తెచ్చావురా? సార్, ఫోన్ లో రెస్టారెంట్ కి ఆర్డర్ చెప్తున్నాను సార్. నీ ఫోన్ రింగ్ అవుతుంది కదా, అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతున్నావు. సార్, నా ఫోన్ లో అవుట్ గోయింగ్ కట్ అయింది సార్. ఏడ్చాలో గాని ఓ పని చేయి, ఆ ఫోన్ లో నుంచి సిమ్ కార్డ్ తీసే వెంటనే. ఎందుకు సార్? ఎందుకంటే నేను అక్కడికి వచ్చి కాఫీ తాగుతూ మొహం కడుకొని క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు చెప్పాలి ఫోన్ లో డీటెయిల్ గా నీకు. పెట్టే ఫోన్ పెట్టే. ఓకే సార్, ఓకే ఓకే ఓకే. రే, నువ్వు త్వరగా వచ్చారా? అమ్మయ్యా. మిస్ అయింది సార్. ఏంటి, ఏమైంది? జస్ట్ మిస్ అయింది. జస్ట్ మిస్ అయిందా? చెప్పడానికి సిగ్గులేదా? యూస్లెస్ ఫెలోస్, నా ఐడియా మొత్తం నాశనం చేశారు కదరా. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ప్రతి విషయంలో నా ప్రాబ్లం లో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు. ఐ థింక్ దెర్ ఇస్ ఎ బ్లాక్ షిప్ ఇన్ ది హౌస్. ఎస్, ఐ వాంట్ టు సెట్ ది హోల్ హౌస్. సిగ్గు లేకపోతే ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మన్నారు? డ్రెస్ అడిగావు కదా,
సూపర్ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. బాయ్ సార్. బండ బూతులు విన్నాం కానీ ఈ సౌండ్ బూతులు ఏంటమ్మా? ఎవరన్నా వాయిస్ తో తిడతారు, నువ్వు నాయిస్ తో తిట్టి చంపుతున్నావు మమ్మల్ని. ఇది ఎలా? ముచ్చిమోహోడ సచ్చినోడ కట్లిపు తీరా. ఎందుకు విప్పితే పారిపోదామనే ఆశ, దోశ, అప్పడం, పడ. బాత్రూమ్ ప్రాబ్లం రా. తిట్టదమ్మా, నాకు అర్థమైంది. విప్తానమ్మా, విప్తాను. ఏంటో ఏంటిలా ఉంది? ఏంటి ఇంకా రాదు? ఏం చేస్తుంది ఈ అమ్మాయి? సౌండ్ కూడా రావట్లేదు. శ్రూ చెప్పు తెగుద్ది. ఓకే ఓకే, అంటే 48 hours అయింది కదా, బాగా వాడుతున్నారు. వాడండి వాడండి. నేను ఇక్కడే ఉంటాను, మీరు వాడండి. ఆల్ హ్యాపీ సార్? ఓహో, రూమ్ క్లీన్ చేస్తారా? నేను ఆల్రెడీ చేశానే. ఎంతసేపు నిజం చెప్పు. అంటే సమంత అంటే బాగా ఇష్టం. పట్టదలు గాని భలే ఆడేసుకున్నాం కదన్నా. రుచిగడ్డాడి మూర్తలే, నువ్వు సావిత్రి కొట్టే గొప్ప హీరో బాబా. నన్ను వదిలే బాబా. అమ్మా వచ్చారా? కపడరా నా మాట విను ప్లీజ్. కూల్ కూల్ కూల్. నువ్వు మాట్లాడతాను. ఇది హీరోని కాదురా, వీళ్ళని రా, కాపాడరా. శృతి 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 ఎంత గట్టి కొడుతుంది. సారీ సారీ ప్లీజ్ స్టాప్ ఇట్. నా మాట విను శృతి, నా మాట విను ప్లీజ్ ప్లీజ్. త్వరపడేవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్ గట్టి పట్టుకోరా సావిత్రి, సావిత్రి గట్టి పట్టుకోరా రే, గట్టి పట్టుకోరా. వేసారా బాబాయ్? రే ఇది మాటలతో అయినదిరా, దీని ముఖం మీద నేను మాట్లాడతాను కదా. అటు కొట్టాడంటే 2 నెలలు హాస్పిటల్లో ఉంటావు. అప్పుడు నీ షూటింగ్ స్టాప్, నీ మనీ స్టాప్, నీ లైఫ్ స్టాప్. అవసరమా? మాకు కావాల్సింది నువ్వు కాదు, నీ డబ్బు. చూడు, అందరూ లైఫ్ లో బతకడానికి చాలా తప్పులు చేస్తారు. మేము ఒకే ఒక తప్పు చేసి లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం. 2 నెలలు కాదు, 2 రోజులు ఓపి పట్టు. మీ అమ్మ డబ్బులు ఇవ్వగానే వదిలేస్తాం. అప్పటిదాకా నేను హీరోయిన్లా కాదు, రాణిలా చూసుకుంటాను. అవును. సారీ. నిజంగా వదిలేస్తారా? రాణిలా చూసుకుంటారా? యా ప్రామిస్. ఆకలి. 1 minute రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఆకలితో ఉందని తెలుసా? నా కొత్త బట్టలు కూడాను. డోంట్ వరీ మేడం, ఇంకా చాలా వస్తున్నాయి. మన తీసుకొచ్చిన హీరోయిన్ అదా డూప్రా. ఇద ఉత్తర అల్టిమేట్ కకృతికి ఆల్టర్నేటివ్ లా ఉంది. ఎలా తింటుందో చూడు. మీకు ఆకలి అవుతుందా? ఇప్పటిదాకా ఉంది, భయమేసి పారిపోయింది. నువ్వు తినమ్మా, తిను. ఇంతకీ మీ స్టోరీస్ ఏంటి? ఏదో కథ చెప్పా. ఏదో కథ కాదు, నాకు రియల్ స్టోరీస్ కావాలి. రియల్ స్టోరీ అంట. ముందు నీ గురించి చెప్పు. అప్పట్లో నాకు 7 ఏళ్ళు. ఆ రోజుల్లో మా ఊళ్ళో 7 పెంకులాట బాడేవాడు. ఓ
ఓ రోజు పందెం ఆడాను, నా దగ్గర డబ్బులు లేవు. 1, 2 కాదు, 30 రూపాయలు. సో సాడ్. యా, సాడ్ స్టోరీ. నీది? మేడం నాదో విచిత్రమైన ప్రేమ కదా మేడం. మ్మ్. నాకు స్కూల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. యా. దొంగ పోలీస్ అయినా కోతి కొమ్మచ్చైనా అన్నీ నాతోనే ఆడేది. మ్మ్. ఒక రోజు ఐస్ క్రీమ్ కొని పెట్టమంది. మొత్తం 30 లక్షలు మేడం. ఎవరిస్తారు మేడం? మీరు ఇస్తారా? చెప్పండి మేడం, ఇస్తారా? కూల్ కూల్. అందుకే ఈ కిడ్నాప్లు. ఐఎమ్ సో సారీ. ఓకే రా, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ మేడం. నీ కథ ఏంటి? ఆ, నా గతం మర్చిపోయాను శృతి. ఏమి గుర్తులేదు. గుర్తు తెచ్చుకోవడానికి 25 లక్షలు అవుతుందట. డాక్టర్ చెప్పాడు. అయితే ఇదెలా గుర్తుంది? ఆ? అది పుట్ట మీద రాసి పెట్టుకున్నాను శృతి. గజ్జిని బ్రహ్మిక్ కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఎందుకు లేదు, బోల్డ్ అంతుంది. పొట్టోడు గట్టోడు బయటపడ్డంతే. యా.